క్లీన్ వైజాగ్ మీ ఉద్దేశ ప్రకారం సాధ్యపడుతుందంటారా? ఈజీ కాదు కానీ సాధ్యం. అంటే నగరానికి మారుతుందండి. ఒకటి ఇప్పుడు సింగపూర్కో ఇంకేదో మీరు ఇంటర్నేషనల్ మంచి పాపులర్ సిటీకి వెళ్తే అక్కడ రోడ్డు మీద చెత్త కూడా వేయరు, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చుట్టుపక్కల కెమెరాస్ ఉంటాయో లేదో కూడా మనకు తెలియదు, పోలీసులు ఉంటారో లేదో తెలియదు, కానీ వాళ్ళు అది ఇన్గ్రెయిన్ అయిపోయింది. మన దగ్గర ఏంటంటే ప్లానింగ్, సిటీ ప్లానింగ్ ఒక ఇష్యూ, మనకి స్పేస్ షార్టేజ్ ఉంటుంది. ప్రత్యేకంగా సముద్రం దగ్గరికి వెళ్ళి మనం ఏదో కొంటాము, అక్కడ డస్ట్బిన్ దగ్గరలో ఉండదు. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే మన కల్చరే ఇవాళ రోడ్డు మీద పడేస్తే తప్పులేదు, లేకపోతే అట్లా తుప్పల్లో పడేస్తే తప్పులేదు అనేది అందరికీ అది భావన. ఇప్పుడు వెళ్ళి నేను చెప్పినా నీ పని నువ్వు చూసుకో, నేనేం చేస్తున్నాను నీకెందుకు అని ఉంది. సో దీన్ని ప్రభుత్వం ద్వారా కొంత మార్పు తీసుకుని రావాలి. అండ్ రెండు విధాలుగా స్టిక్ క్యారెట్ అంటే అందుబాటులో డస్ట్బిన్స్ పెట్టాలి, ఆ డస్ట్బిన్స్ని క్లీన్గా మెయింటైన్ చేయాలి, ఎక్కువ దాన్ని ప్రోత్సహించాలి. దట్ మీరు చెత్త రోడ్డు మీద వేయద్దు, అక్కడ వేయండి అని. అండ్ అది కూడా క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఏంటంటే ఎవరికైనా పరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని మురిగ్గా చేయాలని ఇష్టపడరు. సో అదొక మెల్లగా అలవాటు అవుతుంది. కొన్ని దశాబ్దాలు పట్టచ్చు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టచ్చు. అదొకటి. నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రాంగ్ యాంటీ లిటరింగ్ లాస్. మీరు చెత్త పడేస్తే మీ మీద ఎంతో కొంత ఫైన్ పడుతుంది అనేది. అది ఈ టైం, దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ దట్. ఇవాళ మనకి ఏంటంటే ఇవాళ 20 లక్షల మందిలో 19 లక్షల మంది చెత్త పడేస్తారు. అందరి మీద మనం ఫైన్ వేయలేం కదా. సో వీ నీడ్ టు స్టార్ట్ స్లోలీ. ఫస్ట్ ఏంటంటే డస్ట్బిన్స్ తీసుకొచ్చి దాని మీద ప్రోత్సహించి దాని మీద ప్రయత్నం పెట్టి, అప్పుడు కూడా ఇది మార్పు లేకపోతే అప్పుడు మనం ఫైన్ గురించి ఒక 10 ఏళ్ళ తర్వాత లేదా 5 ఏళ్ళ తర్వాత ఆలోచించాలి. కానీ ప్రాబ్లమ్స్ గురించి ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే అందరూ మాట్లాడడం, కొంతమంది కొంత ఎడ్యుకేటెడ్స్ అనండి ఇంటలెక్చువల్స్లో మాత్రం చాలా సిల్లీగా చూస్తారు ఆ పాయింట్ని. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే సమస్యలు మాట్లాడడం అనేది. బట్ నిజానికి ఉత్తర విశాఖలో చాలా రకాలైన రౌడీయిజాలు కానీ ఇక్కడున్న డ్రగ్ మాఫియా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా అడ్రస్ చేయడం జరిగిందా, లేదా ఇప్పుడు ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారా? అంటే నేను ఆ ఇష్యూస్ మీద అటాక్ చేసి ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు ఒక్కొక్క ఇష్యూ మీద వెంటనే రెస్పాండ్ అవుతారు. రాజకీయంగా మేము ప్రభుత్వ వైఫల్యాన్ని లేకపోతే సమాజంలో జరిగిన ఏదైనా తప్పని ఎత్తి చూపించే బాధ్యత మా మీద ఉంది, అది మేము చూపిస్తాము. అది 5 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాం. అది చేయలేదనుకోండి, ఆపోజిషన్గా మేము ప్రజల మైండ్లో తప్పిపోయాం అనుకోండి, ఇంకెవరో ఎమర్జ్ అవుతారు. రాజకీయ పార్టీ అది ఇట్ కెనాట్ అఫోర్డ్ ఇట్, చచ్చిపోతాం మేము. సో మేము బతకాలి అంటే మేము జనాల మనసులో ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది, కానీ ఎవరి చేతిలో భవిష్యత్తు బాగుంటుందని కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. సో ఒకవేళ నేను సైలెంట్గా ఉండి ఏమీ అనకుండా ఉన్నాను అనుకోండి, ఇంకెవరో మాడతారు, ప్రజలందరూ వాళ్ళ మీద మొగ్గు చూపిస్తారు. సో దట్ ఐ డోంట్ అగ్రీ, దట్ మేము మాట్లాడట్లేదు అని. కానీ కొన్ని ఇష్యూస్ అంత లోతులో ఎందుకు మాట్లాడట్లేదు, లేకపోతే ఈ స్పష్టత మీకు ముందెందుకు లేదు, ఎలక్షన్స్ అప్పుడే ఎందుకు వస్తుంది అంటే, ఒకటి మనం ఎట్లాంటి ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము, మనం మాట్లాడేది ఎంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ మీడియా ఈజ్ వెరీ కంట్రోల్డ్. చాలా క్లియర్గా లైన్స్ డ్రా అయిపోయినాయి. నాకు అనుకూలం, నాకు వ్యతిరేకం. నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు నేను చెప్పింది ఆ మీడియా ద్వారా చూస్తారు. నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఈ న్యూస్ పేపర్స్, ఈ టీవీ ఛానల్స్ కూడా చూడరు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాక్షిలో వాళ్ళు చాలా పచ్చి అబద్ధాలు రాస్తారు, కానీ దానికి ఒక ఆడియన్స్ ఉంది, ఆ ఆడియన్స్ అది చదువుతారు. సో మన రీచ్ ఇస్ ఓన్లీ లిమిటెడ్ టు, మనకి పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ రీచ్ లిమిట్ అవుతుంది. ఓన్లీ కొన్ని ఏంటంటే కొంత ఇంకా ట్రస్ట్ వర్ది, ఈనాడు లాంటి ఏంటంటే ఒక లీనింగ్ ఉన్న అని భావన వచ్చిన, బై అండ్ లార్జ్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఆర్ మచ్ బెటర్, మోర్ ఎథికల్ అనేది ఆ రెప్యుటేషన్ వల్ల దే ఆర్ ద హైయెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్. మేము సెన్సేషనలిజం చేయలేదనుకోండి, మాకు మీడియా కవరేజ్ రాదు. అంటే నేను చేయను, బట్ చాలా మందికి. అండ్ ఒకవేళ నేను మాట్లాడి అది మీడియా కవరేజ్ బాగా వచ్చినా ప్రభుత్వం వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. సో ఆ ఒక భయభ్రాంతులైన వాతావరణంలో స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు, లేకపోతే ఆ తెగింపు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు తెగించేసి పోట్లాడడానికి కొందరు వచ్చేస్తారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే, ఈ దుర్మార్గుడితో మనకెందుకు, ఇప్పుడు ఎందుకు మనం తనతో పెట్టుకోవాలి, ఎలక్షన్ అప్పుడు మాట్లాడితే బెటర్ కదా అని చాలా మంది ఫస్ట్ 3-4 ఇయర్స్ సైలెంట్గా ఉంటారు ఆ భయంతో.
ఎందుకంటే మాట్లాడితే నన్ను ఏదో చేస్తాడు అని. అలా కూడా చాలా మంది ఉంటారు నాయకులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేక కాదు, అండ్ చెప్పాలని లేక కాదు, కానీ మాట్లాడితే నా మీద వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, ఆర్థికంగా నా సంస్థల్ని కొడతారు అనే ఒక భావన వల్ల చాలామంది ఎక్కువ మాట్లాడరు. ఎలక్షన్కి వచ్చేసరికి మార్పు, ప్రభుత్వం మార్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీ ఉద్దేశ ప్రకారం జగన్ గారి గవర్నమెంట్ గురించి అది ఎంత సక్సెస్ఫుల్గా ఆయన పరిపాలించారు అని అంటే మీరు ఏం చెప్తారు? ఏ విషయంలో అంటే ఇఫ్ ఇట్ కమ్స్ టు స్పీచ్ని, ఫ్రీడమ్ని, అణిచివేతలో వాళ్ళు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మేబీ టాప్ 2, టాప్ 1 రాష్ట్రంలో ఉంటారు. సో భయపెట్టడం, అణిచివేయడము, కేసులు పెట్టడము, ఆర్థికంగా ఒకరిని ఇబ్బంది పెట్టడంలో ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత క్రిమినల్గా ఏ రాష్ట్రం అయినా ఉందంటే ఆంధ్రప్రదేశ్ బహుశా నెంబర్ 1లో ఉంటుంది. సో అది గొప్ప బిరుదు, అదే పరిపాలన సక్సెస్ అంటే మరి వాళ్ళకి మార్క్స్ ఇవ్వచ్చు. మీకేమి బెదిరింపులు అలాంటివి ఏం రాలేదా? మీకు భయం లేదా? ఇక్కడ భయం అందరికీ ఉంటుందండి, కానీ భయాన్ని ఎదుర్కొని మనం ఉండగలిగితేనే మనం రాజకీయంలో సక్సెస్. ప్రత్యేకంగా ఈ వాతావరణంలో గీతం యూనివర్సిటీ గవర్నమెంట్ కూడా వచ్చి కొట్టారు కదా, దాని తర్వాత ఇంకేం కొడతారని భయం కూడా వస్తుంది కదా. యాజ్ ఎ యూనివర్సిటీ ప్రెసిడెంట్ నా వల్ల యూనివర్సిటీకి డ్యామేజ్ అవడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను తప్పు ఏం చేశానని వాళ్ళు ఎత్తి చూపించాలి కదా. 2018లో నేను ప్రెసిడెంట్ అయ్యాను, 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల్లో భరత్ ఏం తప్పు చేశాడో ఒకసారి చెప్పండి. అదేమీ చెప్పలేకపోతున్నారు. ఇది నేను ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆర్గనైజేషన్కి ఎన్నో సంవత్సరాలు గవర్నమెంట్తో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్లో ఏ లోపాలు ఉన్నా సరే అది నా మీద చూపిస్తున్నారు. నేను దాని నుంచి తప్పించుకోవట్లేదు. ఎస్, ప్రెసిడెంట్ కాబట్టి బాధ్యత నాది. కానీ రాజకీయాలకు వచ్చేసరికి వ్యక్తిగతంగా నన్ను అటాక్ చేయాలి కదా. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. సో దానివల్ల కొంత ధైర్యం వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, నేను ఎప్పుడైతే ఓటమికి రెడీ అయ్యానో, ఎప్పుడైతే మెంటల్గా మన లెవెల్స్ పెరుగుతాయండి. కొంత మనం ఏంటంటే మొదట్లో సరే ఇంత ఆర్థిక నష్టం, దాని తర్వాత మన అవమానపరుస్తారు, మన పేరు తీసేస్తారు, దాని తర్వాత కొడతారు, దాని తర్వాత ఫైనల్గా చంపేస్తారు. వీటికి మనం ఒక్కొక్క స్టెప్ హెరాస్మెంట్ పెరిగే కొద్దీ మనం మానసికంగా మనం ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, ఆఖరికి పోయేది ప్రాణం. సో ఇఫ్ వీఆర్ రెడీ ఫర్ దట్ మెంటలీ, నాట్ దట్ చచ్చిపోతామని కాదు, లేకపోతే మనం అజాగ్రత్త పడి ఫూలిష్గా బిహేవ్ చేస్తామని కాదు, కానీ మెంటల్గా దట్స్ ద వర్స్ట్ కేస్. మనం చనిపోవడం ఎట్లాగైనా చనిపోవచ్చు. ఇప్పుడు రైటియస్గా ఫైట్ చేసి మనం చనిపోతే మిగతా వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది కదా. మనమే భయపడితే అందరు ఇంకా భయపడతారు. అంటే సంబడీ హ్యాస్ టు స్టాండ్ అప్. కానీ నేను సివిల్ సర్వెంట్స్తో మాట్లాడినప్పుడు ఈ ఉచిత పథకాలు అనేవి ఏవైతే ఉన్నాయో అది మనకున్న ఆర్థిక వనరుల్ని మించి ఇంత భయంకరంగా ఇవ్వడం అని అంటే రాష్ట్రం అప్పుల పాలైపోవడం ఖచ్చితం అనేది అంత క్లియర్గా చెప్తున్నారు. అప్పుల పాలు అయిపోయిందిగా. సో అండ్ వన్ మోర్, కమింగ్ డేస్లో అంటే సపోజ్ మీ కూటమే వస్తుంది అనుకుంటే కనుక మీరు ఎక్కడ ఉచితాలు ఇవ్వరా? ఇప్పుడు ఏ హామీలతోటి మీరు అడుగు ముందుకు వేస్తున్నారు? ప్రామిసెస్ చేసాం కదండి, సూపర్ 6 అని వాళ్ళ జనాల లోపలికి తీసుకెళ్తున్నాం మా పథకాలన్నీ. అండ్ ఆ పథకాలు తప్పకుండా మేము అమలు చేస్తాము. ఇది సంక్షేమం చేయకూడదు లేకపోతే సంక్షేమం తప్పు అని ఏనాడు తెలుగుదేశం పార్టీ చెప్పలేదు. 2 రూపాయల బియ్యం మొదలుపెట్టింది ఎన్టీఆర్ గారు, పెన్షన్ 75 రూపాయలు కూడా పెట్టింది ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు. దాన్ని 200 నుంచి మళ్ళీ 2000 చేసింది చంద్రబాబు గారు. సో అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో సృష్టించాము, లేకపోతే ఇంకా పెంచాము. కానీ అది మాత్రమే చేయడం కరెక్ట్ కాదు, అది చేయడానికి అప్పులు బాగా తీసుకోవడం కరెక్ట్ కాదనేది మా స్టాండ్. మీరు అభివృద్ధి చేయండి, రాష్ట్రంలో ఆదాయం పెంచండి, ఆ ఆదాయంలో కొంత భాగం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఎవరికైతే కెపాసిటీ ఉందో వాళ్ళని ప్రోత్సహించండి ఇంకా మంచి ఉద్యోగాలు తెచ్చుకుని ఎదిగేటట్టు. సో ఇది జరగకుండా ఉట్టి అప్పులు చేస్తే మనం పూర్తిగా కొలాప్స్ అయిపోతాం. అంటే మొన్న ఎగ్జాంపుల్ శ్రీలంకలో అందరు జనాలందరూ రోడ్లు ఎక్కేసి ప్రెసిడెంట్ ఆఫీసు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని ధ్వంసం చేశారు. అట్లాంటి పరిస్థితి వస్తుందని మా భయం. మేము ఎందుకు చేయగలుగుతాం అనే నమ్మకం, ధైర్యం మాకు ఉందంటే కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ మేము బీజేపీతో పొత్తుకెళ్ళాము, వాళ్ళు వస్తారని నమ్ముతున్నాము. సో వాళ్ళు వస్తే మేము కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ ఇంకా చాలా మందిని పెట్టుబడి తీసుకొచ్చే విధానంగా పనిచేసి రాష్ట్రంలో ఆదాయం పెంచి దాంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ పథకాలని కూడా అమలు చేయగలుగుతామని అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు మనం వచ్చింది పోర్ట్ ఏరియా అండి. అవును, ఇక్కడ పోర్ట్ పొల్యూషన్ అండి 2 విధాలుగా. ఒకటి డ్రైన్ క్లాగేజ్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు,
ప్రత్యేకంగా ఇది 39వ వార్డు సౌత్ నియోజకవర్గంలో విపరీతమైన మస్కిటోస్ ఇష్యూస్. ఎందుకంటే ఈ డ్రైన్ బ్లాక్ అయిపోయి చాలా మంది సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ పక్కన పోర్ట్ కూడా ఏంటంటే కోల్, ఈ కోల్ స్టోరేజ్, అది కోల్ పొడిలాగా వస్తుంది. అది గాలి వచ్చినప్పుడు ఎగిరి ఇక్కడంతా నల్లగా ఉంది చూడండి, అదంతా కోల్ డస్టే. సో దాన్ని మనం ఏంటంటే దాన్ని కొంచెం తడిపి దాని మీద టార్పాలిన్ షీట్స్ వేసి ఆ కోల్ డస్ట్ గాల్లో ఎగరకుండా చేయాలనేది మన ఆలోచన. గతంలో స్టార్ట్ చేసాము, కానీ అది ఇవాళ సరిగ్గా షీట్ లేకపోవడము, దాని మీద సరిగ్గా వాటర్ చేయకపోవడం వల్ల పెరుగుతుంది. లాంగ్ టర్మ్ ఆలోచించాల్సింది ఏంటంటే అసలు కోల్ హ్యాండ్లింగ్ అసలు సిటీ దగ్గర ఉండకూడదు. కరెక్ట్. అట్లీస్ట్ ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో పెట్టాలి అది. ఎందుకంటే కోల్ హ్యాండ్లింగ్ అనేది ఇక్కడ 20 లక్షల జనాభా, వాళ్ళకి వచ్చే హెల్త్ సమస్యలు, ప్రభుత్వానికి పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పోర్ట్ మూవ్ అవడం అంత ఎక్స్పెన్సివ్ కాదు కంపేర్ టు దట్.